మా ఊరు గ్రామ దేవత కుటుంబస్తులు అంబేశ్వరి అమ్మ. చైల్డ్హుడ్ స్కూల్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఇక్కడే చదువుకున్నాను. తిరుపతిలో బోర్డు బాలిక ప్రథమ విద్యాలయం. ఆంజనేయ స్వామి గుడి, మొదటి థియేటర్ అశోక్ సినిమా హాల్, మా ఊరు కాంప్లెక్స్ ఏరియా ఇది. ఇదే మా ఊరు కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఇదే. బట్ ఆర్టీసీ బస్సులు ఉండవు, ఎక్కువ ప్రైవేట్ బస్సులే ఉంటాయి. ఒకప్పుడు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది. ఇదిగోండి, ఇదే మా కాంప్లెక్స్. మాకు ఇక్కడ 99% ప్రైవేట్ బస్సులో ఉంటాయి. ఆర్టీసీ అనేది 100లో 1-2 తిరుగుతాయి. ఎంట్రన్స్ గేట్. ఈ ఏరియాని అయితే లక్ష్మీ బజార్ అంటారు. మా ఊర్లో షాపింగ్ మాల్ ఎం బజార్. సత్యనారాయణ స్వామి గుడి, ఇది అవుతుంది సత్యనారాయణ స్వామి గుడి. ఈ సత్యనారాయణ స్వామి అయితే ఇక్కడే వెలిసారు. సో ఇది సత్యనారాయణ స్వామి గుడి. ఇది వెళ్ళిపోతాం, ఇంకా చూపిస్తాను మీకు గుళ్ళు. సొంతూరులో నా సొంత ఇల్లు ఇదే. బట్ ఇంకా ప్రజెంట్ రెంట్కి ఇచ్చినాం, వాళ్ళైతే బయటికి వెళ్ళినారు. ఇదే మా ఏరియా, మా సొంత ఇంటి ఎదురే కొళ ఉంటుంది. బట్ వాళ్ళు బయటికి వెళ్ళినట్టు ఉన్నారు. అవి ఇల్లు లోపల కూడా చూపిద్దాం మీకు. నా 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఇదే రూట్లో నా ప్రయాణం. రోజును ఇటు పొలాలు, ఇటు పవర్ స్టేషన్, ఇటు పొలాలు, ఇలాగే వెళ్ళేవాడిని అనమాట. ఇటే నా 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు నా స్కూల్ లైఫ్ అంతా కూడా ఈ ఏరియాలోనే గడిచింది. మా స్కూల్ కూడా చూపిస్తాను. 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు NAC హై స్కూల్ అనమాట. షహీద్ ఉమాకాంత్ హోటల్. నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మావయ్య ఆర్మీలో షహీద్ అయిపోయారు. ఇదే మా హై స్కూల్కి వెళ్ళే దారి. అంటే మా చిన్నప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా మారిపోయింది. ఇక్కడైతే మా స్కూల్ కూడా రెనోవేట్ చేశారు. ఇదే మా స్కూల్. 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు నా స్కూల్ ఇది. ఇదే మా స్కూల్.
ఇదైతే చిన్న అమ్మరు గుడి ఉండి దాన్ని అయితే ఇలా కట్టేసారు ఇప్పుడు. ఇప్పుడు 90s లైక్ నా 10th స్టాండర్డ్ అయితే 2000లో నాది 10th కంప్లీట్ అయిపోయింది. 2000. ఇప్పుడు మా ఊర్లోని మెయిన్ రోడ్ ఏదైతే మెయిన్ హైవే అయితే ఉంటుందో అది సింగిల్ రోడ్ ఉంటుంది. ఇప్పుడైతే డబుల్ రోడ్ అయిపోయింది. చూడు, మొత్తం డబుల్ రోడ్ అయిపోయింది. అంటే చాలా మారిపోయింది. అంటే రౌండ్ అబౌట్ 20 yearsలోని చాలా అంటే చాలా మారింది. ఇవన్నీ సింగిల్ రోడ్ ఉండేవి, ఇప్పుడైతే చాలా మారిపోయింది అనమాట. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు, నా ఎడ్యుకేషన్ అంతా నాది ఇక్కడే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా జ్ఞాపకాలన్నీ ఈ ఊళ్ళో ఉన్నాయి. నేను పుట్టి పెరిగిన ఊరు ఇదైతే. మామూలుగా చెప్పుకోవాలంటే మా ఊరు ప్రత్యేకత ఏంటంటే 2 నదులు మధ్యన అయితే ఉంటుంది. ఒక ఐలాండ్ అనే చెప్పుకోవాలి. ఒకవైపు పెద్ద నది అంటారు, తర్వాత రుసుగులే నది ఒకటి. 2 నదుల మధ్యన అయితే ఉంటుంది మా ఊరు. మా ఊరు పేరు అవుతుంది, అంతగా మీకు చెప్పలేదు కదా మా ఊరు పేరు. మా ఊరు పేరు అవుతుంది అస్సిక, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా. 2 నదుల మధ్యన ఉంటుంది ఊరు. చాలా కొన్ని ఫ్యాక్షన్ టైప్లో కానీ చాలా చరిత్ర కలిగిన ఊరు కూడాను. ఫ్యాక్షన్లో కూడాను చాలా ఇది ఉంది. బిజు పట్నాయక్ గారు అంటే ఇప్పుడున్న సీఎం గారి తండ్రి గారు, నాన్నగారు. ఆయన ఉన్నప్పుడు ఆయనే మా సీఎం. ఇప్పుడైతే నవీన్ పట్నాయక్ అని తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో మా సీఎం గారు, మా ఒడిశా సీఎం, వాళ్ళ నాన్నగారు బిజు పట్నాయక్. ఫ్రెండ్స్లో మీకు కొంచెం చూపించాను కదా, అది ఒకవైపు, ఈ నది అయితే ఒకవైపు. ఇదే పెద్ద నది. ఫస్ట్ మీకు వీడియోలో ఫస్ట్లో చూపించిన నది అయితే ఋషికుల్య నది. ఈ 2 నదుల మధ్యనే ఉంటుంది మా ఊరు అయితే. అండ్ మీకు షుగర్ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను మీకు. ఏషియాస్ ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ, అది కూడా మీకు చూపిస్తాను పదండి. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అస్సిక. ఇగోండి ద అస్సిక కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీ లిమిటెడ్, అస్సిక నువాగా. ఇదే షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడే లంచ్ బ్రేక్ అయింది, సో సైరన్ మోగింది. సీజన్ కాదు కాబట్టి లోపలికి అయితే వదలరు. నేను ఎప్పుడు 2005 ఆ టైంలో అయితే చేశాను లోపల. అప్రెంటిస్ అయితే నాది ఎక్కడే జరిగింది. ఇక్కడ జగన్నాథ స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట. జగన్నాథ స్వామి గుడి. ఇక్కడ భోగోయ్ కూడా తినేవాళ్ళు. ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్కడ ఉండేవారు. ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇక్కడ ఎంప్లాయ్గా చేసేవారు. సో పదండి, ఇంకా గోల్డ్ ఉంది మా ఊళ్ళో. గోల్డ్ చూపించడానికి గుళ్ళు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, మా ఊరు దేవతలు ఉన్నారు, వాళ్ళు కూడా చూపిస్తాను పదండి. చూడండి, ఇదే మా ఊరి గవర్నమెంట్ హాస్పిటల్. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మాది. మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన చిన్నపొడ అంటారు. అంటే లైక్ పన్నీరు, అట్టుపొడ్డు, పన్నీరు అవన్నీ అయితే చేస్తారు. కొబ్బరి కూర ఇవ్వండి. నా చిన్నప్పటి నుంచి అయితే నేను తాగుతున్నా. చిన్నప్పటి నుంచి అదే టేస్ట్ ఉంది. ఇప్పుడు కూడా ఉందా లేదని తాగుదని చూపిస్తాను. ఊరి దేవతల్లోని ఒక దేవత దొండ దేవత అంటారు, దొండ దేవుడు. ఆ తల్లి గుడి కూడా ఇక్కడే ఉంది, కాళీమాత గుడి.
దొడ్డకాళి అంటారు. అదే కాకుండా ఇంకో కాలం గుడి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా పురాతనమైంది. ఇదొక గుడి. లోపలికైతే వీడియో తీయనివ్వరు. అలాగే కాకుండా సువర్ణేశ్వరుడు అని చెప్పి ఒక శివాలయం అయితే ఉంది. అది దానికి చాలా చరిత్ర అయితే ఉంది, పాతకాల చరిత్ర అయితే ఉంది దానికి. ఆ గుడి కూడా మీకు చూపిస్తారు. మేము ప్రతి కార్తీక మాసంలోని వనభోజనాలు చేస్తారు కదా, అక్కడైతే మేము చేసుకునేవాళ్ళం. ఇప్పటికీ ఎప్పుడైనా వస్తే అప్పుడప్పుడు చేసుకుంటాం. ఆ గుడి కూడా మీకు చూపిస్తాను కదండి. ఇప్పుడు మన దేవాలయం దగ్గరికి అయితే వచ్చాం. ఇదైతే కొంచెం నదికి దగ్గరగా అయితే నది ఒకటి దగ్గరలోనే ఉంటుంది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఎలా అయితే రాసింది శ్రీ 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 సువర్ణేశ్వర మహాదేవ. ఇది ప్రస్తుతం మూసినట్టుంది. సరే బయట నుంచి అయితే చూపిస్తాను. గుడి తరిగినంత కూడా కొంచెం అయితే లేట్ అయిపోయి గుడి అయితే ఇప్పుడే మూసారట. లేకపోతే లోపల కూడా మీకు చూపిద్దాం అనుకున్నా. ఇక్కడైతే వినాయకుడు, ఇదైతే అమ్మవారి గుడి. ఇక్కడైతే కార్తీక మాసంలోని వనభోజనాలు అయితే జరుగుతాయి. కార్తీక మాసంలో అసలు ఖాళీ కూడా ఉండదు ఇక్కడ. ఈ గుడికి అయితే చాలా ప్రతిష్ట అయితే కలిగి ఉంది. చాలా పురాతన శివాలయం ఇది. కొంచెం లేట్ అయిపోయాం, లేదంటే మీకు చూపిద్దాం. లోపల కూడా మీ శివయ్యని చూపిద్దాం. సమయం అయిపోయింది, 6 చెర్లు అయిపోయింది కాబట్టి గుడి అయితే మూసారు. వేరే గుడి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూద్దాం, ఇక్కడికి వెళ్దాం. అక్కడ తీసుకుందో లేదు అది కూడా చూద్దాం. పదండి ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం. చిన్నప్పుడు అయితే మా నాన్నగారి షాప్ ఇక్కడే ఉండేది. గోల్డ్ వర్క్ షాప్ ఇక్కడే ఉండేది. ఇదే మా బుక్ స్టోరు. నేను చిన్నప్పుడు బుక్ స్టోర్ ఇది ఇప్పటికే ఉంది. దుర్గామాత బుక్ స్టోర్. మా ఊరు గ్రామ దేవతలో ఈవిడొక గ్రామ దేవత కాలమ్మ తల్లి. మా ఇల్లు వెలవేలుపు. మేము ఎంతో నమ్ముకున్న దేవత గుడి ఇదైతే. పిలిస్తే పలికే తల్లి గుడి. లోపలైతే మనకి వీడియో అయితే తీయకూడదు, కాలమ్మ తల్లి గుడి కదా. సో తల్లిని అయితే దర్శించుకుని అయితే వస్తాను. అదే తల్లి గర్భగుడి. లోపలికి మామూలుగా అయితే వీడియో అయితే తీయకూడదు, కాళీయమ్మ గుడి కదా. సో బయటకు వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. చూడండి, కరెక్ట్ టైంకి ఆర్తి టైంకి అయితే చేరుకున్నా. ఇంకైతే చూపించకూడదు, చూపించినెవరు. సో అందుకని చూపించలేదు. ఇంక ముందుకైతే తెలుపుదాం. ఇదే మా ఊరు విశేషాలు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఊరికైతే బయలుదేరిపోతున్నాం. మా ఊరు నచ్చినట్టయితే మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, ఇలాంటి వీడియోలని మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.